ఎక్స్టింక్ట్ స్పీషీస్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఐవరీ బిల్డ్ వుడ్ పెకర్ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు అమెరికాలోని లోతైన అడవుల్లో ఒక ప్రత్యేకమైన శబ్దం వినిపించేది. టక్ 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 చెట్లను కొట్టే శబ్దం. అదే ఐవరీ బిల్డ్ వుడ్ పెకర్. ఈ పక్షి చాలా ప్రత్యేకమైనది. నలుపు తెలుపు రంగులు, తలపై ఎరుపు క్రస్ట్, పెద్దగా బలమైన ముక్కు, చెట్లను కొట్టి లోపలున్న ఇన్సెక్ట్స్ను తినేది. ఇది ముఖ్యంగా డెన్స్ ఓల్డ్ ఫారెస్ట్లో జీవించేది. పాత చెట్లు దాని జీవితానికి చాలా ముఖ్యమైనవి. కానీ ఇక్కడే సమస్య మొదలైంది. మనుషులు పెద్ద ఎత్తున లాగింగ్ ప్రారంభించారు. పాత అడవులు నాశనమయ్యాయి. చెట్లు కట్ చేశారు. అడవులు పోయాక ఈ పక్షికి హ్యాబిటాట్ లేదు. ఆహారం తగ్గిపోయింది. కాలక్రమేణా ఈ పక్షి కనిపించడం తగ్గిపోయింది. సైటింగ్స్ చాలా అరుదుగా మారాయి. కొంతమంది ఇది ఇంకా ఉందని అనుకున్నారు, కానీ క్లియర్ ప్రూఫ్ లేదు. చివరికి 2021లో ఇది ఆఫీషియలీ ఎక్స్టింక్ట్గా ప్రకటించారు. ఇది ఒక వింత కథ. ఈ పక్షి ఎలా మాయమైందో ఎవరూ ఖచ్చితంగా చూడలేదు. మనం చివరిసారి చూసినప్పుడు అది చివరిసారి అని మనకు తెలియదు. అడవులు నాశనం చేయటం ఒక పక్షిని మాత్రమే కాదు, ఒక ఈకోసిస్టమ్ని కూడా నాశనం చేస్తుంది. ఐవరీ బిల్డ్ వుడ్ పెకర్ ఒకప్పుడు అడవుల్లో గట్టిగా వినిపించిన శబ్దం ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దమైంది. తర్వాతి ఎపిసోడ్లో ఇంకో ఎక్స్టింక్ట్ స్పీషీస్ కథతో కలుద్దాం.